హాయ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ నితిన్ ఫిట్ కోచ్. సో ఒకసారి వీడియోస్ చూడండి. సో ఇది ఒక హాస్పిటల్ దగ్గర అనమాట. సో ఒకసారి చూడండి, చాలా ఎంతమంది అసలు అపాయింట్మెంట్ కోసం లైన్లో నిల్చుంటున్నారు, డాక్టర్ల కోసం లైన్లో నిల్చుంటున్నారు. చిన్న చిన్న ఏజ్ వాళ్ళు ఉన్నారు అండ్ పెద్ద ఏజ్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో చాలామంది ఆ హాస్పిటల్కి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్లనే సఫర్ అయ్యి వచ్చారనమాట. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లైక్ షుగర్ కానీ, బీపీ కానీ, కిడ్నీ స్టోన్స్ కానీ, లేకపోతే ఇంకా చాలా వేరే ప్రాబ్లమ్స్ కానీ. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి అక్కడికి వచ్చారు. చిన్న చిన్న పిల్లలకు కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేను ఆ హాస్పిటల్ దగ్గర చూశాను. ఒక 12 years పాప బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసింది. 5th class చదువుతుంది. 12 years అంట. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసిందంట. మాట్లాడట్లేదు అస్సలే. చేతులు మూమెంట్ ఇస్తుంది, కాళ్ళు కూడా సరిగా పనిచేయట్లేదు. ఇంకో పర్సన్ 50 years ఉంటాయి, కాలు చేతులు పడిపోయాయి, కళ్ళు తిరుగుతున్నాయి. ఓకే, తినిపిస్తే తింటున్నాడు తప్పించి మాటలు వస్తలేవు. అండ్ అసలు చూస్తే వీళ్ళు అని చెప్పి గుర్తుపడతలేరు కూడా. మళ్ళీ ఇంకో పాప 22 years, ఆమెకు షుగర్ వచ్చిందంట. తనకు షుగర్ ఎలా వచ్చిందంటే, తను స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ తీసుకెళ్తుంది. కాకపోతే తనకు ఇంట్లో వండిన ఫుడ్ నచ్చకపోయేదంట. బయట ఫుడ్ బాగా తినేదంట, లైక్ ఇడ్లీ, టిఫిన్స్ ఇవన్నీ తినేదంట. అండ్ బయట షాప్లలో దొరికే ఫుడ్ కూడా బాగా తినేదంట, లైక్ అది జంక్ ఫుడ్. అండ్ కూల్ డ్రింక్ తాగేదంట చిన్న పాప. అండ్ బాగా ఐస్ క్రీమ్లు, బిస్కెట్లు అన్నీ తినేదంట. సో చిన్నప్పుడే షుగర్ ఎందుకు వచ్చిందంటే ఇదే కారణం. చిన్నపిల్లలకు ఎలాంటి ఫుడ్ ఇవ్వాలనేది కూడా చాలామందికి తెలియదు. ఫస్ట్ పేరెంట్స్దే తప్పు ఉంటుంది. మనం తినేదే వాళ్ళు తింటారు, మనం చేసేదే వాళ్ళు చేస్తారు. ఫర్ సపోజ్ నేనే ఉన్నా, మా ఫాదరు బాగా ఆల్కహాలిక్ అనమాట. అంటే మా ఫాదర్ని చూసి నేను కూడా ఆల్కహాల్ స్టార్ట్ చేశాను ఇంతకుముందు. పేరెంట్స్ని చూసి చిల్డ్రన్ స్టార్ట్ చేస్తారు ఏదో ఒకటి, అది తినడం కానీ, తాగడం కానీ, ఫోన్ చూడడం కూడా. మనం హెల్తీగా ఉంటే పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. సో అక్కడ చాలామంది లక్షలు ఖర్చు పెడుతున్నారు. నా ముందే చూశాను నేను. లక్షలు కడుతున్నారు డబ్బులు సంపాదించి. మెడిసిన్కి పెడితే ఎంత బాధ ఉంటుంది తెలుసా. సో చాలామంది జీవన విధానం మార్చుకుంటే అన్ని డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అదేదో డబ్బులు మనం ఆరోగ్యంగా ఉండడానికి ఖర్చు పెడదాం. సో లక్షలు హాస్పిటల్లో కట్టడం కంటే ఆరోగ్యం గురించి పెట్టుకుంటే డబ్బులు పెద్ద ఖర్చు కావు. ఒక ఫ్యామిలీలో 5 members ఉన్నారనుకో, 10,000 to 20,000 అవుతుంది ఎవ్రీ మంత్. అంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ ఏదైనా హెల్దీ ఫుడ్ తినడానికి. సో 20,000 అవుతుంది మినిమం. కాకపోతే ఒకేసారి 1,00,000 కట్టడం కంటే మినిమం మనం హెల్దీగా ఉండడానికి మంత్లీ ఒక 20,000 to 30,000 ఖర్చు పెట్టుకుంటే తప్పేం లేదు. రేపటి నాడు మనం నెత్తి మీద 10 లక్షలు 20 లక్షలు పడకుండా ఉండాలి అంటే ఇప్పటి నుంచే మనం హెల్దీగా ఉండాలి. సో ముందు వచ్చే యంగ్స్టర్స్ ఉన్నారు. సో ఇప్పుడు యూతే పెళ్లి చేసుకున్నారు, కపుల్స్ ఉన్నారు. ముందు ఒక పేరెంట్ అవుతారు వాళ్ళు. సో మీరు హెల్తీగా ఉంటేనే ముందు మీ పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. సో డబ్బులు హెల్త్ గురించి ఖర్చు పెట్టండి, మెడిసిన్ గురించి కాదు. ఫుడ్స్ మంచి హెల్తీగా వర్కౌట్ చేయండి, రోజు వాటర్ మంచిగా తాగండి, నిద్ర మంచిగా పోండి, అండ్ హెల్తీ ఫుడ్ తినండి. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తింటే ఏమవుతుంది మీకు? ఫ్రూట్స్ తింటే ఏమవుతుంది? అది ఏదో జబ్బు వచ్చిన వాళ్ళే తినాలి అని కాదు. మనం హెల్తీగా ఉండడానికి తినొచ్చు, మన హెల్త్ గురించి తినొచ్చు. ఓకే, లంచ్ ముందు, డిన్నర్ ముందు, బ్రేక్ఫాస్ట్ తీసుకునే ముందు తింటే ఫైబర్ వస్తుంది, మంచిగా తినాలి. సో ఇవే కొన్ని మార్చుకుంటేనే మనం హెల్తీగా ఉంటాం. రేపటి నాడు ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటాయి. సో తప్పుగా తీసుకోకండి. ఏదో హాస్పిటల్కి వెళ్ళి వీడియో తీసుకున్నాడు, ఇలా చెప్తున్నాడు అని చెప్పి అనుకోకండి. ఇది ఒక హెల్త్ అవేర్నెస్సే. మా ఫ్యామిలీలో ఒక పర్సన్కి అట్లా అయింది, ఒక ప్రాబ్లం అయింది. నేను అందుకే హాస్పిటల్కి వెళ్ళాను నిన్న. సో అందుకు చెప్తున్నా, మా ఫ్యామిలీలో ఒక పర్సన్కి జరిగింది, మళ్ళీ ఎవరికి జరగకూడదు
అండ్ అక్కడ చాలామంది సఫర్ అవుతున్నారు, చాలా రకాల ప్రాబ్లంతో లైన్లో నించుంటున్నారు, అపాయింట్మెంట్ కోసం నించుంటున్నారు. ఆ కారణం ఎందుకు? హెల్తీగా ఉంటే మంచిదే కదా. సో ఇదొక అవేర్నెస్ వీడియో మాత్రమే, ఎవరిని బ్లేమ్ చేయాలని కాదు. సో మీరు హెల్తీగా ఉండండి, మీ పిల్లల్ని హెల్తీగా ఉంచుకోండి. రేపటి నాడు మీ ఫ్యూచర్, మీ పిల్లల్ని కూడా హెల్తీగా ఉండేటట్టు చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.